వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ అబౌట్ యూ ఇస్ జీవిత గారు, ఒక చాలా పెద్ద గ్యాప్ వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలకి మీరు అంటే ఒక శక్తిలా దూసుకొచ్చారు. అంటే ఎస్ ఐ కెన్ షో యూ వాట్ ఇట్ ఇస్, ఎలా చేయొచ్చు అని చెప్పి. అసలు అవి చేయడం ఒక ఎత్తు అయితే వాటి నుంచి తప్పుకోవడం అంతకంటే పెద్ద డెసిషన్. ఎస్ కరెక్ట్. సో ఎలా అంటే స్టార్టెడ్ విత్ తమిళ్తో మొదలు పెట్టారు. అవునండి, తమిళ్తో. అంటే తమిళ్లో యాక్చువల్గా నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను 16-17 years టి రాజేందర్ గారు అని ఈజ్ అ వెరీ వెల్ నోన్ డైరెక్టర్ అక్కడ. అప్పుడు ఈ వాజ్ లైక్ కంటిన్యూస్ సక్సెసెస్లో ఉన్నారు. ఆయనే నళిని, అమల వీళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసింది, అమలా గారిని వీళ్ళందరినీ. తర్వాత హీ స్వామి అండ్ హీ ఆస్ మీ టు యాక్ట్ ఇన్ ఫిల్మ్స్. ఐ యాక్టెడ్ ఇన్ హిస్ మూవీ. ఎక్కడ చూసారు మిమ్మల్ని ఆయన? యాక్చువల్గా అక్కడ చెన్నైలో వాణి మహల్ అని ఇప్పుడు మన రవీంద్ర భారతిలో చాలా ఫేమస్ అది. అక్కడికి ఆయన ఏదో వచ్చిన్నారు. నేను ఐ వాజ్ పాసింగ్ దట్ వే టు మై ఫ్రెండ్స్ ప్లేస్ సంథింగ్. అప్పుడు నేను 9th లోనో 10th లోనో ఉన్నాను అనమాట. సో దెన్ సడన్లీ హీ స్టాప్డ్ మీ అండ్ హీ సెడ్ ఐఎమ్ టి రాజేందర్ అమ్మా, విల్ యూ యాక్ట్ ఇన్ మై ఫిల్మ్. సో ఇనీషియల్గా కొంచెం నేను భయపడ్డా. Suddenly somebody comes and asks, and then ఆయన టీ రాజేందర్ I could recognize him, but at the same time I said నాకు తెలియదండి, I don't know whether I didn't know what to say. మీ ఇల్లు ఎక్కడమ్మా అన్నారు. పక్కనే ఉండింది మా ఇల్లు, అది చూపించాను. సరే ఓకే ఐ విల్ కమ్ అండ్ టాక్ అని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆఫ్టర్ ఇయర్ హీ కేమ్. నేను +1 చేసేటప్పుడు వచ్చారు మా ఇంటికి. వచ్చి నేను ఒక మూవీ చేస్తున్నాను అని మా పేరెంట్స్తో అంతా మాట్లాడి, తనకి ఇష్టం అయితే చేయమని మా పేరెంట్స్ కూడా చెప్పి, మాది చాలా నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో దే వర్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్, సినిమాలో చేయమని అడిగారు అని అంటే. సో మా ఫాదర్ అయితే తన ఇష్టం అన్నారు, అట్లా చేశాను. అదెల్లా ఉంది சொல்ல మాటాங்க. అండ్ ఐ నెవర్ యూస్ టు బి అలగి ఆల్సో. ఇప్పుడు కూడా ఐ హావ్ ఎ ఫీలింగ్ నేను అందంగా ఉంటానని. 2 జళ్ళు అతిలోక సుందరిని కాదని చెప్పి రాజశేఖర్ గారు అబ్బా అంత లేదు, అట్లా కాదు. తెలుసు కదా, పరిస్థితి కూడా వచ్చిందని. అంటే వాళ్ళ ఫాదర్ రాజశేఖర్ ఫాదర్ ఫ్రెండ్స్ అన్నమాట. సో ఇద్దరు శ్రీదేవి గారు శ్రీలత గారు చేసుకోవాలని వాళ్ళు అనుకున్నారు. బట్ అప్పట్లో కాదు అని చెప్పి వీడింట్లో సినిమా యాక్ట్రెస్ వద్దని అనుకున్నా కూడా అవును పోరాడి చేసుకున్నాను. అయ్యో అట్లాగేం కాదు. నా స్కూల్ డేస్లో కూడా నేను పెద్ద అలాగే అనేం కాదు. బాగా నువ్వు తలకు నూనె పెట్టుకొని ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని, ఐ ఆల్వేస్ యూస్ టు కీప్ ఎ వెరీ బిగ్ బొట్టు. పెద్ద బొట్టు ఉండేదన్నమాట. సో స్కూల్లో కూడా నన్ను పెద్ద బొట్టు పద్మ, యాక్చువల్గా నా పేరు పద్మ, మూవీ నేమే జీవిత. పెద్ద బొట్టు పద్మ అనే పిలిచేవాళ్ళు అందరూ స్కూల్లో. ఎప్పుడు జీన్స్ స్కర్ట్స్ ఇలా మోడర్న్ డ్రెస్సులు వేసుకుని గుర్తులేదా? అంటే తమిళ్ మూవీస్లో నేను వేసుకున్నాను. అప్పుడు అంత పెద్దగా తెలియదు నా, వాళ్ళు ఏం చెప్తే కాస్ట్యూమ్స్ అది వేసుకోవడం. బట్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ వాజ్ నెవర్ మోడర్న్ క్లోత్స్. అంటే ఆల్వేస్ ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ నాకు అవి సూట్ కావని. నాట్ బికాస్ వేసుకోకూడదని కాదు, నాకు సూట్ కావు. నాకు సూట్ అయ్యేది సల్వార్ ఆర్ శారీనే అని, ఆర్ హాఫ్ శారీ. ఐ యూస్ టు వేర్ హాఫ్ శారీస్ ఎక్కువ, తర్వాత శారీ. అది నా పర్సనల్ చాయిస్. బట్ మూవీస్లో తమిళ్లో వేసుకున్నాను. తెలుగు ఐ స్టార్టెడ్ విత్ తలంబ్రాలుతో. ఇంకా అసలు అన్ని అట్లాంటి క్యారెక్టర్సే, ఆల్ హోమ్లీ క్యారెక్టర్సే చేయడం వల్ల ఐ డెంట్ వేర్ దట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్. పాట పాడతాను, ఏం గుర్తొస్తుంది చెప్తారా? చెప్తాను. ఇది చెరగని శ్రీకారం, అంతేనా? అంతే. అలా జరగని ప్రేమ అక్కడ స్టార్ట్ అయిందా, అంతకు ముందు స్టార్ట్ అయింది? తలంబ్రాలు కదా, జరగని ప్రేమ శ్రీకారం ఇది కదా, అంకుశం. ఫస్ట్ మూవీ వాజ్ తలంబ్రాలు కదా. మరి తలంబ్రాలు అప్పుడే స్టార్ట్ అయింది. అంటే తలంబ్రాలు మూవీ అప్పుడు అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్. అండ్ అది దట్ వాజ్ అ వెరీ బిగ్ హిట్ కదా. సో చాలా ఊళ్ళు కలిసి తిరగడము, అన్ని ఊళ్ళలో ఫంక్షన్స్ ఉండేవి దానికి. సమ్ 50 days థియేటర్స్కి వెళ్ళడము, కోటి రామకృష్ణ గారు మేమంతా టీం లాగా. సో వీ ట్రావెల్ టుగెదర్ చాలా ప్లేసెస్కి. అట్లా స్లోలీ. అప్పుడు టి కృష్ణ గారు వాజ్ వెరీ ఇల్, ఆయన క్యాన్సర్తో సఫర్ అవుతూ ఉండే. అండ్ రాజశేఖర్ గారు ఈజ్ వెరీ అటాచ్డ్ టు హిమ్. సో ఆయన గురించి ఎక్కువ అట్లా హీ ఆల్వేస్ యూస్ టు ఫీల్ వెరీ సాడ్ ఫర్ హిమ్ అనమాట. ఆయన గురించి ఎక్కువ డిస్కషన్ ఉండేది మా మధ్య. సో ఇలాగ అయింది, అలా అయింది, ఐఎమ్ ఫీలింగ్ సో సాడ్, వీఆర్ అనేబుల్ టు డూ ఎనీథింగ్, అట్లా చాలా ఫీల్ అవుతూ ఉండేవారు ఆయన. సో అట్లా స్లోలీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. కానీ మాకు ఆల్ ద టైమ్ వీ ఆల్వేస్ థాట్ వీ కెన్ నెవర్ గెట్ మ్యారీడ్ అని. ఎందుకంటే
రాజశేఖర్ గారి వాళ్ళ హిస్ ఫాదర్ ఈజ్ ఎ పోలీస్ ఆఫీసర్, ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా పోలీస్ ఫ్యామిలీ అండ్ ఆయన డాక్టరు. ఈయన యాక్టింగ్కి వాళ్ళు ఒప్పుకోవడమే పెద్ద విషయం. వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు చేసి ఈయన యాక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు వాళ్ళ ఇంట్లో. అప్పుడు వాళ్ళ మదర్ ఫస్ట్ కండిషన్ వాజ్ నువ్వు ఎవరు ఆర్టిస్ట్ని పెళ్లి చేసుకోకూడదు అని ఆవిడ ప్రామిస్ తీసుకున్నాను. హీ గాట్ ఇన్ టు యాక్టింగ్. సో బిగినింగ్ నుంచి రాజశేఖర్ గారు యూస్ టు సే దట్ వీ కెనాట్ గెట్ మ్యారీడ్ అన్నది మా ఇద్దరికి చాలా క్లారిటీ ఉండేది. ఇష్టపడ్డారు ఒకళ్ళనొకళ్ళు. యా వీ లైక్ ఈచ్ అదర్, చాలా ఇష్టపడేవాళ్ళమి. అండ్ అంటే హీ ఆల్వేస్ యూస్ టు లైక్ ద వే ఐఎమ్. ఇలా ఉంటే బాగుంటుంది, లైక్ హూమ్ ఎవర్ ఐ గెట్ మ్యారీడ్ ఇంత అండర్స్టాండింగ్ ఆర్ హీ లైక్స్ ద వే ఐ ఆల్వేస్ సీయింగ్ మీ ఇన్ శారీస్. తనకు అట్లాగా ఇష్టము ట్రెడిషనల్గా. సో అండ్ దెన్ వీ యూస్ టు గో టు టెంపుల్స్ టుగెదర్. అలా చాలా మాట్లాడుకునేవాళ్ళము. అప్పుడు వీ యూస్ టు బి వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇంకా దెర్ వాజ్ నథింగ్ వీ యూస్ టు హైడ్. అండ్ నాకు ఎక్కువ తన దగ్గర నచ్చింది ఏంటంటే డే వన్ హీ సెడ్ సి దిస్ రిలేషన్షిప్ ఈస్ గోయింగ్ టు బి అ గుడ్ ఫ్రెండ్లీ రిలేషన్ బికాస్ మై పేరెంట్స్ ఆర్ నెవర్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఫర్ అవర్ మ్యారేజ్ అన్నది. So all that I liked. That was very, that made me love him more in fact rather. అంటే ఏదో చీట్ ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతుందో లేకపోతే హౌ ద మెన్ ఆర్. మన ఇప్పుడు దేర్ ఇస్ నథింగ్ మనము హైడ్ చేయాల్సింది ఇందులో. ఏమాత్రం కొంచెం మనలో వీక్నెస్ కనబడినా దే విల్ ట్రై టు అడ్వాంటేజ్ తీసుకునే దట్ ఈస్ దర్ క్యారెక్టర్. కాలం అని చెప్పను ఇప్పుడు అంటే అలా అంటే అడ్వాంటేజ్ కాదు, ప్రేమలో ఉన్నప్పుడు న్యాచురల్లీ గెట్ క్లోజ్ కదా. క్లోజ్ అయినా కూడా హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ ప్లాన్ ఆఫ్ లైఫ్. అండ్ నాకు చాలా క్లియర్గా చెప్పారండి దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని. అండ్ వీ వర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అంటే దెర్ వాజ్ నథింగ్. ఆయన ఎలా ఉండేదంటే ఆయన పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చినప్పుడల్లా నాకు చెప్తుండేవారు ఇవాళ ఇలా వెళ్ళాము, వి సా సమ్ వన్ గర్ల్ సమ్హౌ. మా మదర్ గురించి వెళ్ళాను కానీ ఐ కుడెంట్ గెట్ కన్విన్స్డ్. ఐ సెడ్ నో. అండ్ హీ హేటెడ్ టు గో ఫర్ పెళ్లి చూపులు. తనకు నచ్చదు. ఎందుకంటే నేను మెంటల్గా ప్రిపేర్డ్గా లేను. వెళ్ళి నాకు అమ్మాయి నచ్చలేదు అని చెప్తే షీల్ ఫీల్ బ్యాడ్. అందుకని హీ ఆల్వేస్ వాంటెడ్ టు అవాయిడ్. బట్ అప్పటికి కూడా చాలా ఫోర్స్ చేస్తే 1-2 చోట్లకి ఇన్సెక్యూర్గా ఉండేది కదా. అంటే ఇన్సెక్యూర్ గా అంటే ఒక మనిషి మీద మనం డే 1 నుంచి నేను ఓపెన్ గా చెప్పేస్తా. డే 1 నుంచి ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ వీ కెన్ నెవర్ గెట్ మ్యారీడ్. బట్ ఐ లైక్ హిమ్ అండ్ ఐ లవ్ హిమ్ రాదర్. సో ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు హిమ్ అండ్ హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్ టు మీ. ఎస్ ఐ లైక్ యూ, ఐ లవ్ యూ టూ. సో ఐ ఆల్ ద టైమ్ ఐ వుడ్ లైక్ టు బీ విత్ యూ. బట్ అట్ ది సేమ్ టైం మనిద్దరి పెళ్ళి ఈ మాటల్లో ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంది. ప్రాబ్లం మనం చెన్నైలో చదివిన వాళ్ళందరికీ కూడా ప్రాబ్లం. చెన్నైలో చదివిన వాళ్ళందరికీ అందరికీ ప్రాబ్లం. కానీ రాజశేఖర్ గారి కంటే మీరు తెలుగు చాలా బాగుంటుందండి. అవునవును. ఆయన మోర్ కంఫర్టబుల్ విత్ తమిళ్ కదా. తమిళ్. సో అయితే ఏం చెప్తున్నాను, ముందు నుంచి తెలుసు తనైతే తను నన్ను చేసుకోలేరని. అలాగే నాకు కూడా తెలుసు మా ఇద్దరి పెళ్లి జరగదు బికాస్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి. బట్ ఈవెన్ దెన్ వీ లైక్డ్ ఈచ్ అదర్. వీ వెరీ వెరీ చాలా ఓపెన్గా అంటే బాగా కలుస్తాయి మా ఇద్దరి వ్యూస్. మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కానీ బట్ అందరికీ నచ్చి చేసుకోవాలి అన్నది తన థాట్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే తను పెళ్లి చేసుకోవాలి, లేదంటే చేసుకోకూడదు అన్నది. తనకి యాక్సిడెంట్ అయింది కదా మగాడు మూవీలో, అదే దాని వల్లనే అయింది. అట్లాగా అంటే వాళ్ళు చూసి అప్పుడు వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది, నా గురించి తెలుసుకొని. లేకపోతే ఎన్నిసార్లు వాళ్ళు కాదన్నా కూడా నా సైడ్ ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది ఉండేది కాదు. నేను రాజశేఖర్ గారు వెళ్ళి పెళ్లి చూపులు చూసి ఆయన పెళ్లి చేసుకుంటానని చెప్పేవారు. వాళ్ళ అమ్మ ఎవరిని చూస్తే వాళ్ళని చేసి ఈవెన్ ఇంటర్వ్యూస్లో కూడా అట్లాగే చెప్పేవాళ్ళు. ఎక్కడ కూడా తెలియదు మా మధ్య ఏ ప్రాబ్లమ్స్ లేవు, నా వల్ల ఏ ప్రాబ్లమ్స్ లేవు, వాళ్ళ ఇంటి వాళ్ళకి కూడా ఏమీ ప్రాబ్లమ్స్ లేదు. సో బట్ ఈ యాక్సిడెంట్ తర్వాత ఆయన హాస్పిటల్లోనే ఉన్నప్పుడు వాళ్ళు రావడం, నేను ఉండడము, అట్లాగా ఒకరికొకళ్ళు మాట్లాడుకోవడము చేసుకోవడము. దెన్ తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఆయనకంటే నాతోనే ఎక్కువ మాట్లాడతారు అందరూ. ఏ ఇష్యూనే నాతోనే డిస్కషన్ ఉంటుంది, నా తర్వాతనే రాజశేఖర్ గారితో. సో అయిపోయాను. నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. ఎందుకంటే మా అత్తగారైనా మామగారైనా లేకపోతే రాజశేఖర్ గారి బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా ఎవరన్నా కూడా ఆ ఫ్యామిలీలో ఏ ఇష్యూనా ముందు నాతోనే చెప్తారు, తర్వాత ఆయనతో చెప్తారు. అట్లా. సో మీ పెళ్ళయ్యే టైంకి మీరు ఇద్దరు ఎస్టాబ్లిష్డ్, బాగా ఎస్టాబ్లిష్డ్ అండ్ ఇద్దరు యాక్టింగ్ ఓరియంటెడ్. అంతేగా. అదే కదా. అంటే రాజశేఖర్ గారికి బాగా యాక్షన్ ఫిల్మ్స్ వచ్చాయి,
చాలా అంటే మా తలంబ్రాల నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరు మాకు అసలు అంటే ఆయన హీట్ ఇంట్ లుక్ బ్యాక్, ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేనన్ని మంచి సినిమాలు చేశారు. అన్ని క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ వచ్చి, అలాగే మేము ఇద్దరం కలిసి ఒక 10 సినిమాల వరకు యాక్ట్ చేసాం. 10 మంచి సినిమాలే, అన్నీ ఆల్మోస్ట్ 100 days ఆడిన సినిమాలే. ఆ తర్వాత నమస్తే అండి, ఐ డ్రీమ్లో మీరందరూ చూస్తున్నది హార్ట్ టు హార్ట్. ఇంకా ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ముందు ముందు మీరు చాలా చూడడానికి మీరందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.